స్వర్గీయ పమిడిపాటి కోటయ్య మాదిగ జయంతి సందర్భంగా మల్లవరపు విజయ్ ఆధ్వర్యంలో మిత్రమండలి సహకారంతో శనివారం రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. బీజేపీ నాయకులు ఏళ్ల కామేశ్వరరావు మాట్లాడుతూ పమిడిపాటి కోటయ్య మాదిగ జయంతి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పత్రికా విలేకరులు గుమ్మడి ప్రకాష్ రావు, మల్లవరపు ప్రసాద్, రావి రాంబాబు, మల్లవరపు ఆనంద్, మునిపల్లి శ్రీకాంత్, ఆరిగ వెంకట, తుల్లిమిల్లి అనిల్, రావి మణికుమార్, రావి కిరణ్ కుమార్, గోపి, దార ప్రసాదరావు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మన కోటయ్య మాదిగ గారి 54వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రైల్వే స్టేషన్ ఆవరణలో మన మల్లవరపు విజయ్ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అతను సాంఘిక కార్యక్రమాలు చేయడంలో, పేదలను ఆదుకోవటంలో అతని వంతు పాత్ర అతని సమాజానికి పోషించడం జరిగింది. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. పమిడిపాటి కోటయ్య అన్న గారి 54వ జయంతి సందర్భంగా అందరికీ నమస్కారం. కోటయ్య అన్న గారు మాకు దూరం నేటికి 7 సంవత్సరాలు. ఆయన చేసిన సేవలు కానీ ఆయన ఎంతోమందికి ఉపయోగపడ్డాడు. ఆయన స్మరించుకుని మేము చేసుకుంటాం. కోటయ్య నీళ్ళోటు మాకు ప్రతిరోజు ఎదురవుతుంది. ఆయనకి ఆత్మశాంతి కలగాలని అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన మీద అభిమానంతో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మన కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి గొప్ప మనసుతోటి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కోటయ్య అన్న గురించి చెప్పాలంటే ఆయన ఒక మహాశక్తి. మరి సమస్యల మీద ఆయన పోరాటంలో ఆయన శక్తి సామర్థ్యాలు చూపించారు. కానీ ఈ రోజున మన మధ్య లేకపోవడం ఆయన